దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఆలయ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. ఆధునిక పద్ధతిలో భూ రికార్డ్స్ను మొదలుపెట్టి దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జియో ట్యాగింగ్, ఫెన్సింగ్, ధరణి భూమి రికార్డ్స్లో నమోదు చేయనుంది ప్రభుత్వం. ఆక్రమణకు గురైన భూముల లెక్కలు తీసి తదుపరి చర్యల ప్రణాళికలతో ముందుకెళ్లనుంది గవర్నమెంట్. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది సర్కార్. ఆన్లైన్ డొనేషన్ సేవా కార్యక్రమాలు, టికెట్లు పొందేందుకు ప్రత్యేక పోర్టల్పై చర్చిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. సో దేవాదాయాల భూముల విషయంలో రివ్యూ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్? అది కొద్దిసేపటి క్రితమే రివ్యూ స్టార్ట్ అయింది. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఈ రివ్యూ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. ఇక దాని తర్వాత రెండో ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది కీలకమైనటువంటి రివ్యూ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కబ్జాకు గురయ్యాయి, ఆక్రమణలకు గురయ్యాయి. చాలా వరకు ఆక్రమణలు చేసుకొని అక్కడ పర్మనెంట్ ఫెన్సింగ్లు కావచ్చు, పర్మనెంట్ కట్టడాలు కూడా కొంతమంది కట్టుకున్నారు అన్నటువంటి విమర్శలు, కోర్టు కేసులు కూడా గతంలో మనం చూసాం. వాటన్నిటినీ మళ్ళీ కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఎంత మేరకు ఉన్నాయి, ఉన్నటువంటి భూములన్నిటికీ జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ధరణిలో ఆన్లైన్ పోర్టల్లో ఎక్కించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఆధునిక టెక్నాలజీని కూడా యూజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడంతో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖల భూముల లెక్కలన్నీ తీసుకొని వచ్చారు. దాంతోపాటు ఆక్రమణకు గురైనటువంటి భూములు ఎన్ని భూములు ఉన్నాయి, ఆ ఆక్రమణకు గురి చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ చేతిలో ఎంత మేరకు భూమి ఉంది, ప్రభుత్వం చేతిలో ఎంత మేరకు భూమి ఉంది, అదేవిధంగా లెక్కలు తెలియనటువంటి భూములు అంటే సస్పెక్టెడ్కి సంబంధించినటువంటి భూములు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయన్నటువంటి విషయాలన్నిటి మీద కూడా కీలకమైనటువంటి రివ్యూ చేసి, ఈ రివ్యూలో కీలకమైనటువంటి ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు దేవాలయాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దర్శనానికి సంబంధించినటువంటి పోర్టల్ ఏదైతే ఉందో గతంలోనే అది కొంత రివ్యూ చేశారు. దాని మీద భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పోర్టల్ను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే భూములు ఆక్రమణకు గురైనటువంటి అంశాల మీదనే కీలకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసిన తర్వాత ఒక నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. హరి. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.